సింహాచలం చందన ఉత్సవానికి ముందు ఆలయం సంప్రోక్షణ జరగకుండా చందనోత్సవ ఏర్పాట్లు చేసినందుకే ఇటువంటి ఘటన జరిగిందని విశ్వ హిందూ పరిషత్ పూడి పెద్ద శర్మ అన్నారు. సింహాచలం తొలి పావంతి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆలయ ప్రోటోకాల్ పిఆర్ఓ సూర్యనారాయణ తన తల్లి మరణించిన మరుసటి రోజు నుంచే విధులకు రావడం వల్ల జరిగి ఉండవచ్చని విశ్వ హిందూ పరిషత్ ఆరోపిస్తోందని తెలిపారు. ఈ విషయాన్ని దేవస్థానం స్థానాచార్యులు టిపి రాజగోపాల్ వరకు మరియు ఈవో సుబ్బారావు దృష్టికి చేరవేసిన ఈ విషయాన్ని పెడచెవిన పెట్టారని, అధికారులు నిర్లక్ష్యం వలన 7 ప్రాణాలు కోల్పోయారని, ఇటువంటి వ్యక్తులపైన ఆలయ ఈవో కె సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజు, స్థానాచార్యులు టిపి రాజగోపాల్ చార్యులపై తగు చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత్ ప్రాంత సురక్ష ప్రముఖ పూడి పెద్ది శర్మ డిమాండ్ చేశారు. ఇక్కడ దేవాలయంలో పనిచేస్తున్నటువంటి ఈఈ ఎవరైతే ఉన్నారో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆయన హిందూ ముసుగులో ఒక సెక్యులర్ వాది. దేవాలయంలో మొట్టమొదటి అపాయింట్మెంట్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈఈగా పదోన్నతి పొందినటువంటి వ్యక్తికి దేవాలయం గురించి అన్నీ తెలిసి ఉండాలి. ఎక్కడ ఏది కట్టాలి, ఎక్కడ ఏది కట్టకూడదు, ఎవరి సలహాలు తీసుకొని కట్టాలి. మరి అక్కడ ఏదైతే డ్రైన్ వాల్ నిర్మించారో ఆ వాలు దేవుడు ఉత్సవాలప్పుడు రావడం వెళ్ళడం జరుగుతుంది. అటువంటి దానికి అడ్డంగా వాలు కట్టడం అనేది ఒక పెద్ద తప్పు. 2, ఆ కట్టినటువంటి వాళ్ళు తూతూ మంత్రంగా కట్టడం రెండో తప్పు. అసలు ఈయన నిజంగా సివిల్ ఇంజనీరేనా? అసలు ఈయనకి ఏ సర్టిఫికేట్లతో ఈరోజు ఈఈగా పదోన్నతి పొందారు అనేది మా విశ్వ హిందూ పరిషత్తుకి పెద్ద ప్రశ్నగా మిగిలింది. మరి ఇలాంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లని, ఇలాంటి కమిషనర్లని ఎండోమెంట్ వాళ్ళు కనుక పెంచి పోషిస్తూ ఉంటే హిందూ దేవాలయాలకి వచ్చినటువంటి భక్తుల మాట ఏంటి? మొన్న తిరుపతిలో, ఇప్పుడు ఇక్కడ ఇలాగ చావుల్ని చూస్తూ ఉండడమే హిందూ దేవాలయాలకి దర్శనాలకు వచ్చేటువంటి వాళ్ళ పరిస్థితి. మరి వీళ్ళని ఏం చేస్తారు? వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు అనేది విశ్వ హిందూ పరిషత్కి తెలియాలి. సింహాచలం దేవాలయంలో జరిగినటువంటి సంఘటనను మేము విశ్వ హిందూ పరిషత్ తరపున ఖండిస్తూ, ప్రధానంగా ఏంటంటే సింహాచల దేవాలయానికి ఆగమ శాస్త్రం అనేటటువంటిది ఒకటి ఉంది. ఈ ఆగమ శాస్త్రానికి సంబంధించి ఏ కార్యక్రమాన్నైనా నిర్వర్తించాలి. అంతే తప్ప నిడిచి అధికారులుగా వచ్చినటువంటి వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తిస్తానంటే మాత్రం అది ఆగమ శాస్త్రానికి విరుద్ధం. ఈ ఉగ్ర నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని చవిచూడాల్సిన పరిస్థితి కూడా ఈరోజు ఏర్పడింది. అంతేకాదు, ఇక్కడ సేవ చేయడానికి వచ్చినటువంటి భక్తులు కొన్ని వేల సంఖ్యలో స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చారు. దురదృష్టవశాత్తు ఎంతసేపు దేవాలయం ఈఈ గారు ఎంతసేపు విశాఖ సేవా సంస్థ వాళ్ళనే తీసుకొని వాళ్ళ చేతే చేయించడం తప్ప నిడిచి అది లౌకికవాదంతో ఏర్పడినటువంటిది. అందులో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఈ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి దేవాలయంలో సేవకులుగా నియమించడం, అట్లాగే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి సేవకులందరూ స్వచ్ఛందంగా సేవ చేయడానికి వస్తే ఒక్క అధికారి కూడా వాళ్ళని పట్టించుకోకుండా అర్ధరాత్రి నుండి వచ్చినటువంటి ఈ సేవకులందరినీ కూడా ఎక్కడెక్కడో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి రకరకాల ప్రాంతాల నుండి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా నడి రోడ్లో వదిలిపెట్టేసి ఈ విశాఖ సేవ అనేటటువంటి వాళ్ళకి ప్రత్యేకించి ఒక ఏసీ బస్ వేసి ఆ బస్సులో వాళ్ళని స్వాగతించారు కొండ మీదకి. ఇక్కడ స్వచ్ఛంద సేవలు చేసేటటువంటి వాళ్ళని నిర్వీర్యం చేశారు. వాళ్ళు అర్ధరాత్రి వచ్చి ఇక్కడ 2 రోజులు ముందుగా వచ్చి సేవకని వచ్చినటువంటి వాళ్ళు ఎంత దుఃఖించుంటారో ఆలోచించండి మీరందరూ కూడాను. అంతేకాదు, స్వామివారు నిత్యం కిందకి వివాహానికి కానీ గజేంద్ర మోక్షానికి కానీ వచ్చేటటువంటి మార్గం అది. ఆ మార్గాన్ని ముయ్యటం ఇది ఎంతవరకు శాస్త్రసమ్మతం? Audio Jungle.